విషయానికి సంబంధించి కూడా గవర్నర్ని సంప్రదించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా రావడం జరిగింది. అంటే పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి మీకు సహకారం ఎట్లా ఉంది? మీకు ఏం చెప్తున్నారు అసలు మీ బిల్లుల విషయంలో? ఇప్పుడు మొన్న మాకు 600 కోట్లు ఇచ్చినామన్నారు సార్. మాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది 23-24లో 16,842 కోట్లు సార్. మా రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అని పైసలు 24-25లో 11,647 కోట్లు. ఈ మా డబ్బులు మాకు ఇవ్వమంటున్నాం. వేరే మాది ఉచితాలు పథకాలు ఏమి ఇవ్వమంటలేము కదా సార్. మా డబ్బులు గవర్నమెంట్ వాడుకున్నది. అందుకే మేము సుప్రీంకోర్టు, ఢిల్లీ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్కు, హైకోర్టులో, సుప్రీంకోర్టు అన్ని వేసినాం సార్. నడుస్తుంది, చూడాలి నెల 15 రోజులు. మీరు ఏ డిపార్ట్మెంట్, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు మీరు? పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, శ్రీధర్ రావు మీరే కదా? సార్, శ్రీధర్ రావు. ఓకే, మా అడ్రస్, ఫోన్ నంబర్. ఓకే, మాకు డబ్బులు రావాల్సింది ఇంత. ఓకే, మీకు ప్రజెంట్ రావాల్సింది 54,70,542 రూపాయలు. 54,70,542 అనేది మీకు రావాల్సింది. ఓకే, దీంట్లో కంప్లీట్గా మీకు జీపీఓ కావచ్చు, లీవ్ది, జీపీఎఫ్ కావచ్చు, లీవులు కావచ్చు, అన్ని మిక్సింగ్ అయ్యే ఉన్నాయా సార్? అంత కంప్లీట్ ఈ అమౌంట్ అంతా అన్ని కలుపుకొనేనా? టోటల్ కలుపుకొని అంత రావాలి. టోటల్ కలుపుకొని. ఓకే, డిపార్ట్మెంట్లో రీసెంట్గా కూడా చూసుకున్నట్లయితే 93 మంది చనిపోవడం జరిగింది అనేది వినబడుతుంది. అలాగే శివధర్ రెడ్డి మాజీ డీజీపీ గారి ఆఫీస్లో పనిచేసినటువంటి భిక్షపతి కూడా చనిపోవడం. ఆయన 41 years సర్వీస్ చేసిండు. ఓకే, ఇక డీజీపీ సార్ ఇప్పిస్తా అని ఆఖరికి సార్ రిటైర్డ్ అయిపోయిండు. ఈయన మొన్న చనిపోయిండు. వాళ్ళ కొడుకు వచ్చి ఇప్పుడు గవర్నర్ గారికి ఇచ్చిపోయిండు సార్. ఓకే, మా డాడీకి 80 లక్షలు రావాలి అని రాసి ఇచ్చి వెళ్ళిపోయిండు సార్. 80 lakhs వరకు, 80 lakhs రావాలి ఆయనకు సార్. అంటే ఇప్పుడు లోపల మీరు ఇది ఇచ్చిన తర్వాత అంటే ఏం చెప్తున్నారు సార్ అధికారులు? ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ స్టాంప్ కొట్టి మాకు ఇస్తారు సార్. ఇట్లా ఓకే, గవర్నర్ స్టాంప్ కొట్టి మా గవర్నర్ సార్ దగ్గర పెడతాం. తర్వాత కార్వాయి అవుతుంటుంది, ఏంది ఏం కదా. ఓకే, ఇలా స్టాంప్ అనేది స్టాంప్ వేసి ఇస్తారు. వాళ్ళకు ఒక కాపీ ఇస్తున్నాం, మేము ఒక కాపీ పెట్టుకుంటున్నాం. ఓకే, ఈ స్టాంప్ అనేది వేసి ఇస్తారు అంతే. ఓకే, అంటే ఏం సార్ ఎప్పుడు మరి క్లియరెన్స్ అనేది ఎప్పుడయ్యే అవకాశం ఉంది? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు సార్ 100 రోజులు అంటున్నారు కదా. 100 రోజుల్లో కూడా కాదు సార్. ఇప్పుడు మాకు శాంక్షన్ అయిన పైసలు మాకు వేస్తే నెల రోజుల్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం. వీడికే 93 మంది అటాక్. నాకు కూడా 3 స్టెంత్లు పడ్డాయి అట్లా. నా ఆరోగ్యం కూడా బాగాలేదు. ఏదో మా సార్ బక్క చేస్తాను సార్ చెప్పిండు, మీరు అందరు వచ్చి ఇస్తేనే అవుతుంది, లేకుంటే మీకు డబ్బులు రావు అంటే ఇక నేను బండి వేసుకొని వచ్చినా సార్. ఇచ్చిన ఇప్పుడు సార్. ఎక్కడ సార్ మీరు డ్యూటీ చేసింది? అక్కడ ఏ ఏరియా? నేను ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ 1985లో అపార్ట్మెంట్ అయినా. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేసిన, రాచకొండ చేసిన, సైబరాబాద్ కమిషనర్ చేసిన, హైదరాబాద్లో 8 years చేసి రిటైర్డ్ అయినా. 2025 జూలై నెలలో రిటైర్డ్ అయినా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే 2025లో రిటైర్డ్ అంటే జనరల్గా అనేది ఎనీ స్టేట్, ఎనీ డిపార్ట్మెంట్ ఎవ్రీ మంత్ కూడా రిటైర్మెంట్స్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే మీరు 2024లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, 2025లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే కొంతమంది ఏమంటున్నారు అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటే 2024కి సంబంధించి ఒకసారి రిలీజ్ చేసి వాళ్ళకి క్లియర్ చేయాలి, 2025కి సంబంధించి ఆ ఇయర్కి సంబంధించి రిలీజ్ చేయాలి, సీరియల్గా ఇస్తే బాగుంటుంది. అందరికి కలిపి ఒకటేసారి నేను 6,400 కోట్లు ఇస్తా 100 రోజుల్లో అని చెప్పేసి అంటే దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే అట్లా ఇస్తే ఎక్కడ సరిపోదు సార్. అది 24లో అయిన వాళ్ళకి సీరియల్గా ఇచ్చుకుంటూ రావాలి. 600 కోట్లు ఒక 1,000-3,000 మంది సరిపోతుంది. మళ్ళీ వేస్తే మళ్ళీ 25 వాళ్ళకి కూడా మాకు కూడా పైసలు వస్తాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడనే ఇంతమంది ఉన్నారంటే జనరల్గా 2024 కావచ్చు, మీ బ్యాచ్ 2025లో కావచ్చు, రిటైర్మెంట్ అయిన వాళ్ళది ఎంత ఉండొచ్చు సార్? ఎస్టిమేట్ ఎంతమంది ఉండొచ్చు? ఇప్పుడు టోటల్ 24 మార్చి నుండి 25 వరకు 26,000 వరకు రిటైర్మెంట్ అయింది. 26,000 మంది టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందులో ఒక 2-3 వేల మంది రికమెండ్ మినిస్టర్ది ఏదో మధ్యలో పర్సెంటేజ్ 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు తెప్పించుకోరు. ఇంకా మేము రాని వాళ్ళం 22,000 మంది ఉన్నాం సార్. ఇప్పుడు ఈ రకం చూస్తే బడ్జెట్ అనేది అసలు ఒక మూలకు సరిపోవట్లేదు కదా సార్. రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన అదే సార్. ఇక వాళ్ళు ఆలోచించాలి. ఈ లీడర్లు మేము అడుగుతాం చేస్తామని అడవి నోరు మూసుకొని గప్పు కూర్చొని వస్తే కాదు కదా సార్. మాకు ఇన్ని పైసలు రావాలి, ఇన్ని కావాలి అని వీళ్ళు అడగాలి లీడర్లు. ఖాళీ ఆడ ఆయన ఏం చెప్తే అది ఇన్ని మీరు బయటికి వస్తే లాభం లేదు. మా డిమాండ్స్ ఇన్ని వేల మంది రిటైర్మెంట్ అయినారు, ఇన్ని వేల మందికి ఇవ్వాలి.
6,000 కోట్లు కాదు సార్, 14,000 కోట్లు ఇస్తే సరిపోతుంది సార్ అని చెప్పాలి వీళ్ళు ఖాళీ తలకాయలు ఊపి ఎడ్ల లేక ఊపి బయటికి వస్తే పని కాదు సార్ ఇది. థ్యాంక్ యూ సార్, నమస్కారం.